మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక ధృవతార నేలరాలింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ బుధవారం ఉదయం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయనతో పాటు ప్రయాణిస్తున్న మరో ముగ్గురు కూడా ప్రాణాలు విడిచారు. తన రాజకీయ ప్రస్థానానికి కేంద్ర బిందువైన బారామతిలోనే ఆయన తుదిశ్వాస విడవడం యావత్ భారతాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. 6 సార్లు డిప్యూటీ సీఎంగా పనిచేసి రికార్డు సృష్టించిన ఒక పరిపాలనా దక్షుడి ప్రస్థానం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవడంతో మహారాష్ట్రలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ముంబై నుండి బారామతికి ఎన్నికల ప్రచార నిమిత్తం బయలుదేరిన అజిత్ పవార్ విమానం ల్యాండింగ్ సమయంలో ప్రమాదానికి గురైంది. రన్వేను తప్పి పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో కూలిపోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంధన ట్యాంక్ పేలడం వల్ల విమానం పూర్తిగా అగ్నిగోళంగా మారింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్ అక్కడికక్కడే మరణించగా విమానంలో ఉన్న మరో 6గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర రాజకీయాలను దశాబ్దాల పాటు శాసించిన అజిత్ పవార్ కింగ్ మేకర్ గా పేరుగాంచారు. పరిపాలనపై తిరుగులేని పట్టున్న ఆయన రాష్ట్ర చరిత్రలో అత్యధిక కాలం ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన నేతగా నిలిచారు. బారామతి అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ఆయన అక్కడే ప్రాణాలు కోల్పోవడం అభిమానులను తీవ్రంగా కలిచివేస్తుంది. ప్రస్తుతం ఫోరెన్సిక్ బృందాలు ఘటనా స్థలంలో దర్యాప్తు చేపడుతుండగా ప్రభుత్వం అధికారిక సంతాప దినాలను ప్రకటించే యోచనలో ఉంది.